Hello Andy, Namaste. This is Dr. Sohail Mohammad, orthodontist and aligner specialist from Indian Dental Hospital, Guntur. డాక్టర్ గారు, క్లిప్ ట్రీట్మెంట్ అనేది కాస్మెటిక్ పర్పస్ చేయాలా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చేయించుకోవాలా? క్లిప్స్ కాస్మెటిక్ పర్పసే కాదండి, పెథలాజికల్ పర్పస్ కూడా ఉంది. కాస్మెటిక్ పర్పస్ ఒకటి చెప్పొచ్చు, అది మెయిన్ అని చెప్పొచ్చు. పెథలాజికల్ పర్పస్ ఏంటంటే నమిలే విధానము. ఇప్పుడు పళ్ళు అనేది క్రమం లేకుండా ఉంటే, అలైన్మెంట్ లేకుండా ఉంటే నమిలే విధానంలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అదే కరెక్ట్ అలైన్మెంట్లో ఉంటే నమిలేటప్పుడు ఈక్వల్ ఫోర్సెస్ పడతాయి, అది కూడా మంచిగా పడతాయి. దానివల్ల ఏంటంటే మనకి ఫేస్లో ఒక జాయింట్ ఉంటుంది, దాన్ని టెంప్రోమాండిబులర్ జాయింట్ అంటారు, టీఎంజే. ఇప్పుడు మనం తెరిసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కొంతమందికి అది క్రమం లేకపోతే, ఆ టీత్ అనేది క్రమం లేకపోతే కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఫోర్సెస్ వల్ల, ఎక్సెసివ్ ఫోర్సెస్ వల్ల దెర్ ఈజ్ పెయిన్ అనమాట. క్లికింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఆ జాయింట్లో. ఆ క్లికింగ్ సౌండ్స్ వల్ల మీకు స్లోగా ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే క్లికింగ్ సౌండ్స్ మీరు టీఎంజేలో ఫీల్ అవుతారో, ఆ క్లికింగ్ సౌండ్స్ మీ ఒక అలైన్మెంట్ క్రమం లేకుండా, టీత్ ఒక క్రమం లేకుండా ఉంటే ఆ క్లికింగ్ సౌండ్స్, ఆ ఫోర్సెస్ వల్ల మీరు ఫీల్ అయ్యేది, మీరు క్లిప్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే అది తగ్గుతుంది. ఆ టీఎంజే పెయిన్ కూడా ఒక క్రమంలో తగ్గుతుంది. ఇంకో రీజన్ ఏంటంటే పెథలాజికల్ రీజన్, మీరు టీత్ అనేది ఒక అలైన్మెంట్లో లేకపోతే అటు ఇటు ఎగుడు దిగుడుగా ఉంటే మీకు క్యాలిక్యులస్, గార పట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ గార పట్టడం కూడా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ క్లిప్ ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ఆ గార అనేది ఎక్కువ పట్టేసి ఆ చిగురు అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఆ కిందకి వెళ్ళిపోవడం వల్ల టీత్ అనేది లూజ్ అయిపోయి ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఉండవు.